హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ న్యూ వీడియో. ఇవాళ వీడియో ఏంటి అంటే, ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్లో ఉన్నాయి కదా ఏఐ జనరేటెడ్ ఇమేజెస్ సీతారాంవి. ఇంకా ఇన్స్టాలో ఎక్కడ చూసినా కూడా అందరు సెలబ్రిటీస్ అవే పెడుతున్నారు కదా. అది జస్ట్ సింపుల్ ఎడిటింగ్ అనమాట. అది ఎలా చేయాలి అని చూపిస్తాను. సో ఫస్ట్ మనకి ఎలాంటి ఇమేజెస్ కావాలి, మన పిక్చర్స్ ఎలా ఎడిట్ చేసుకోవాలి అనుకుంటున్నామో ఆ ఇమేజెస్ క్రోమ్లో నుంచి కానీ లేదా పింట్రెస్ట్ యాప్ నుంచి కానీ డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను పింట్రెస్ట్ నుంచి డౌన్లోడ్ చేస్తున్నాను. అది చూపిస్తున్నాను మీకు ఎలా డౌన్లోడ్ చేయాలి అని. ఒకవేళ మీకు డౌన్లోడ్ చేయడం ఇంట్రెస్ట్ లేకపోతే ఏం డౌన్లోడ్ చేస్తాంలే అని అనుకుంటే కూడా సింపుల్గా స్క్రీన్ షాట్స్ తీసుకున్నా సరిపోతుంది. నేను ఇక్కడ కొన్ని ఇమేజెస్ అటాచ్ చేస్తాను అనమాట. వాటిని స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఇంకా అవి డైరెక్ట్గా మీరు యూజ్ చేసేసుకోవచ్చు. డౌన్లోడ్ చేయాల్సిన పని కూడా లేదు. సింపుల్గా వీడియో చూస్తూ స్క్రీన్ షాట్స్ తీసేసుకుంటే అయిపోతుంది అనమాట. సో అలా మీకు కావాల్సిన ఇమేజెస్ అన్నీ గ్యాలరీలో డౌన్లోడ్ చేసుకున్నాక క్రోమ్ ఓపెన్ చేయండి. క్రోమ్ ఓపెన్ చేసి అక్కడ రీమేకర్ ఏఐ అని టైప్ చేయండి. టైప్ చేశాక ఫస్ట్ లింకే అనమాట, అది ఓపెన్ చేయాలి. ఓపెన్ చేశాక ఇక్కడ 3 వస్తాయి: ఫేస్ స్వాప్, మల్టిపుల్ ఫేస్ స్వాప్, వీడియో ఫేస్ స్వాప్. సో మనకి సింగిల్లా మల్టిపుల్లా దాన్ని బట్టి చూస్ చేసుకోవాలన్నమాట. నేను ఫస్ట్ మీకు సింగిల్ పిక్ చూపిస్తున్నాను. అది చూస్ చేసుకున్నాక ఇక్కడ అప్లోడ్ ఒరిజినల్ ఇమేజ్ అని వచ్చింది కదా, అక్కడ మనకి ఎలాంటి ఇమేజ్కి మనము ఎడిటింగ్ చేయాలనుకుంటున్నామో అది సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ కింద అప్లోడ్ టార్గెట్ ఫేస్ దగ్గర మన ఫోటో అప్లోడ్ చేయాలన్నమాట. సో ఫస్ట్ ఏ ఇమేజ్ కావాలో ఎలా కావాలో అది, తర్వాత మనది, రెండు అప్లోడ్ చేశాక కింద స్వాప్ అని ఉంది కదా, అది క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక ఇది ఒక 2 to 3 minutes టైం తీసుకుంటుంది. కొంచెం ఓపిక్గా వెయిట్ చేయాలన్నమాట. వెయిట్ చేసినప్పుడు మన డైరెక్ట్ డౌన్లోడ్ ఇమేజ్ వస్తుంది. ఎంత అక్యురేట్ ఉందంటే 1-2 minutesలోనే మొత్తం అంటే మంచి క్లారిటీ ఇమేజ్ వస్తుంది అనమాట. నెక్స్ట్ ఈ పిక్ మన గ్యాలరీలో వచ్చేస్తుంది డైరెక్ట్. ఇంకా నెక్స్ట్ మళ్ళీ క్రోమ్లోకి వెళ్ళి మీకు ఇంకా మల్టిపుల్ ఫేస్ అంటే కపుల్ది కానీ ఫ్యామిలీది కానీ ఎలా ఎడిట్ చేయాలో చూపిస్తాను. సో సేమ్ స్టెప్స్. రీమేకర్ ఏఐ ఓపెన్ చేసి మళ్ళీ అలాగే ఫస్ట్ లింక్ ఓపెన్ చేసి ఇప్పుడు మల్టిపుల్ ఫేస్ స్వాప్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ కూడా సేమ్ ఇమేజ్ అప్లోడ్ చేయాలి. అది మనం ఎలాంటి పిక్చర్ లాగా ఎడిట్ చేసుకోవాలి అనుకుంటున్నామో ఆ పిక్చర్ సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ ఒక కపుల్ పిక్చర్ సెలెక్ట్ చేశాను. ఇది సెలెక్ట్ చేశాక ఒక 1-2 minutes టైం తీసుకుంటుంది ఇది కూడా, బికాస్ అది రికగ్నైజ్ చేయాలన్నమాట. లైక్ ఎన్ని ఫేసెస్ ఉన్నాయి ఇందులో అని రికగ్నైజ్ చేసిన తర్వాత కింద మనకి ఇస్తుంది అనమాట, లైక్ ఎన్ని ఫేసెస్ ఉన్నాయి అని. 2 faces. సో పైన ఫేస్ ఏ ఫేస్తో స్వాప్ చేయాలి, మేల్ ఫేస్కి మేల్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకోవాలి మన గ్యాలరీలో ఉన్నది. సో నేను అది సెలెక్ట్ చేశాను. కింద ఫీమేల్ ఇమేజ్, ఆ ఫీమేల్ ఇమేజ్ దగ్గర ఫీమేల్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. అవి రెండు సెలెక్ట్ చేసుకొని మళ్ళీ కింద స్వాప్ అని క్లిక్ చేయాలి. స్వాప్ అని క్లిక్ చేశాక మళ్ళీ 2 to 3 minutes టైం తీసుకుంటుంది. లెట్స్ వెయిట్. సో అలా 2 to 3 minutes వెయిట్ చేశాక మన రిజల్ట్ ఇక్కడ వచ్చిందనమాట. డౌన్లోడ్ చేసేసుకోవడం ఇంకా డైరెక్ట్. డౌన్లోడ్ చేశాక మన గ్యాలరీలో సేవ్ అయిపోతుంది. ఇంతే అండి, సింపుల్గా ఇలా మనకు కావాల్సిన అన్ని పిక్చర్స్ డౌన్లోడ్ చేసుకొని మన ఫొటోస్ పెట్టి ఎలా కావాలి, ఏం పిక్చర్స్ కావాలి, కిడ్స్వి, ఫ్యామిలీవి, సింగిల్వి, అలా అన్నీ చేసుకోవచ్చు అనమాట. సో మొత్తానికి మనం ఇప్పటివరకు చేసిన ఇమేజెస్ ఇవి రెండు అనమాట. ఇది ఫస్ట్ సింగిల్ది, ఇది మల్టిపుల్ది కపుల్ ఇమేజ్.